గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు బడాబాబులు రైతుల పేరుతో రంగంలోకి దిగి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అమ్ముకుంటున్నారు. ఇసుక అందరికీ అందాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరం మధుర గ్రామంలోని వరపులంకలో జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇది. నవ్యాంధ్రలో పెరిగిన భవన నిర్మాణాలు ఇసుక డిమాండ్ను అమాంతం పెంచేశాయి. అందుకే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నాణ్యమైన ఇసుక లభిస్తున్నందున పొరుగు జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఇక్కడ్నించి ఇసుక తీసుకువెళ్తున్నారు. కానీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడంతో ఇసుక వ్యాపారంలో ఆరితేరిన వారికి ఇది మింగుడు పడ్డం లేదు. ఇసుక దందాకు వీరు వేరే మార్గాన్ని ఎంచుకుని తమ వ్యాపారానికి రైతులను పావులుగా వాడుకుంటున్నారు. మైనింగ్ చట్టంలోని వెసులుబాట్లను రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరం, అన్నవరపులంక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ దందా నయా వంచనకు పరాకాష్ఠగా నిలుస్తోంది. నది ఒడ్డున ఉండే భూముల్లో ఒక్కోసారి ఇసుక మేటలు వేస్తాయి. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో వీటిని తొలగించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇలా అన్నవరం గ్రామంలో 3 రైతులకు వేర్వేరు సర్వే నెంబర్లలో ఇసుకను తీసుకునేందుకు జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు గత నెల 24న అనుమతులిచ్చారు. ఇసుక తవ్వుకునేందుకు, లోడింగ్ చేసుకునేందుకు రైతులకయ్యే ఖర్చును క్యూబిక్ మీటర్కు 30 రూపాయల చొప్పున వసూలు చేసుకోవచ్చు. ఇదే నిబంధన అక్రమాలకు ఊతమిస్తోంది. అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ ఈ ఛార్జీల పేరుతో ఇసుకను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రైతుల పేరుతో వ్యాపారులు రంగంలోకి దిగి హద్దులు చెరిపేశారు. ఏకంగా కృష్ణానదిలో తవ్వకాలు చేపట్టి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇసుకను రాత్రింబవళ్లు తవ్వుకోవడానికి గుత్తేదారులు మరో అక్రమ మార్గానికి తెరతీశారు. ఇటీవల కృష్ణా పుష్కరాలకు నదిలో వేసిన విద్యుత్ స్తంభాలను వెలుగు కోసం వాడుకుంటున్నారు. విద్యుత్ వైర్లను నేలపైన, నీటిలోన ప్రమాదభరితంగా అమర్చారు. దీంతో స్థానికులు, నీరు తాగడానికొచ్చే పశువులు మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంది. వాల్టా చట్టం ప్రకారం 2 మీటర్ల లోతుకు మించి ఇసుకను తీసేందుకు వీలులేదు. వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ 8 నుంచి 10 మీటర్ల లోతున భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. రోజుకు వందలాది లారీలు, ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి. 3 రైతులకు వేర్వేరు సర్వే నెంబర్లలో ఇసుకను కేటాయిస్తే అందరూ ఏకమై ఒకేచోట తవ్వుకుంటున్నారు. ఇష్టారీతిన ఇసుక తవ్వకాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వరదలు వస్తే గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముందని, అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈయన ఎలాంటి పర్మిట్ తీసుకొచ్చి ఇసుక తీస్తుంది మాకు తెలియదు. ఆయన రాత్రిపూట కొంత చేస్తాడు, పగలు కొంత చేస్తాడు. ఇష్టం వచ్చిన చోట, ఇష్టం వచ్చిన స్పాట్ లో ఇష్టం వచ్చినంత క్వాంటిటీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇతన్ని పర్మనెంట్ గా ఈ ఏట్లోకి రాకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం. పర్మిషన్ అంటే వాళ్ళ పొలం వరకు ఉంటుంది పర్మిషన్. అడ్డగోలుగా వెళ్ళిపోతే పర్మిషన్ ఎట్లా అవుద్ది? నష్టమే ఉంది. ఊరు ఇరిగిపోద్ది. ఊరు దగ్గరలోనే ఉన్నారుగా. రైతు అనుమతులు లేవండి. అసలు ఎవరితో మాకు ఏది ఎక్కడ ఉందో మాకు తెలవదు. పొలాలు మాత్రం మావి. ఇసుక అమ్ముకుంటున్నారు ఎత్తుకెళ్ళి. వాళ్ళదాన్ని మరి ఎవరిని పిలవకుండా రాళ్ళు వేసుకోవటం, వాళ్ళే కొలుచుకోవటం. ఇసుక అదుపు లేకుండా తోలుకుపోతున్నారు. ఒక అద్దులు వేసి తోసుకుంటే అదొక రకం. అద్దులు లేకుండా లారీలు గుట్టలుగా తోలుకుపోతున్నారు. ఊరు దగ్గరికి వచ్చేసి ఈ లోతుని దగ్గర 5-6 అడుగుల లోతున మీటర్ల లెక్కనే తీసేస్తున్నారు. ఏటంటే కొట్టుపోయే పరిస్థితి మాకుంది. ఈ ఇసుక తవ్వకాల వెనక కొందరు ప్రజా ప్రతినిధుల హస్తం ఉందన్న ప్రచారంతో అధికారులు సైతం ఇసుక అక్రమ రవాణాపై నోరు విప్పేందుకు భయపడుతున్నారు.